మాచర్ల నియోజకవర్గం అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ ఉంటారు. రాయలసీమలో కనిపించేటువంటి ఫ్యాక్షన్ ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో కనిపిస్తోంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దాంతోపాటుగా ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఏంటి సార్ ఆ చర్చలో వాస్తవం ఉందా? రాయలసీమలో కనిపించేటువంటి ఫ్యాక్షన్ ఇప్పుడు ఇక్కడ మాచర్లలో కనిపించబోతుందా రానున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? ఫ్యాక్షన్ అంటే రెండు వర్గాలు దాడి చేసుకుంటే ఫ్యాక్షన్ అంటారు. ఇక్కడ జరుగుతుంది ఫ్యాక్షన్ కాదు, దాడి, అధికారిక దాడి. అధికారికంగా పోలీసు వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద చేస్తున్న దాడి మాత్రమే ఇది ఫ్యాక్షన్ కాదని. ఎందుకంటే మీరు లెక్కలు తీయండి. మాచర్ల నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద ఎన్ని కేసులు నమోదైనాయి, తెలుగుదేశం కార్యకర్తల నాయకుల మీద ఎన్ని కేసులు నమోదైనాయి? తెలుగుదేశం వర్గీయుని గొడ్డలతో నరికినా ఫిర్యాదు ఇస్తే అది తప్పనిసరి అయితే 324 కడతారు. అవతల వ్యక్తిని పిలిపించుకొని మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ తీసుకొని తెలుగుదేశం వర్గీయుల మీదనేమో 307లు కడతారు. అంటే అధికార వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు అనే దానికి మాచర్ల ఒక ప్రత్యేకమైన ఉదాహరణ అండి. రాష్ట్రంలో కూడా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఒక్కటి మాత్రం రాజకీయాల్లో నా అనుభవం ఒకటే చెప్తాను సార్. నేను పదవులు అనుభవించకపోయినా నేను ఒక పరిశీలకుడిగా, ఒక ప్రేక్షకుడిగా నేను ఒకటి చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అయినా వ్యవస్థల్ని ఎవరు ఎక్కువగా వాడుకుంటాడో వాడి పతనం తప్పదనేది ఇది చరిత్ర చెప్పిన సత్యం. మీరు ఇంకో ప్రశ్న అడిగారు, తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి? అది మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. అంటే గత కొంతకాలంగా మాచర్ల నియోజకవర్గం పిన్నెల రామకృష్ణారెడ్డికి అడ్డాగా మారింది. ఈసారి రానున్న ఎన్నికల్లో ఆయన కంచుకోటని బద్దలు కొట్టేందుకు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని ఒక వార్త వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి సార్ రానున్న ఎన్నికల్లో మీ రాజకీయ వ్యూహాలు ఏంటి? పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఓడించడానికి అంటే ఏం చెప్తారు? రాజకీయంగా బలవంతుడు అంటే ఎలా బలవంతుడు? ప్రజలు ఓట్లేస్తే బలవంతుడు. ప్రజలు ఆయన 4 సార్లు గెలవటానికి కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎన్నికల్లో ఏంటంటే ఆర్థికంగా బలవంతుడు. అది నిజమో కాదో తెలియదు, కానీ మేమైతే 2000 కోట్ల పైన ఈయన సంపాదన ఉంది, అక్రమ సంపాదన అనుకుంటే వాళ్ళ నాయకుడు నీ సంపాదన ఇది అని చెప్పేసి 3000 కోట్ల పైన చూపించాడని చెప్పేసి గుసగుసలు వైసీపీ పార్టీలో వినపడతా ఉన్నాయి. ఓకే, దాంట్లో వాస్తవం ఉందా సార్? నిజంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇప్పుడు వరకు 3000 కోట్ల పైగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించుంటారా అంటే ఏం చెప్తారు? వాస్తవమే. పోయే గ్రానైట్ లారీని అడగండి, నువ్వు ట్యాక్స్ కట్టావా అని, జిఎస్టీ కట్టావని. కట్టలేదనే సమాధానం వస్తుంది. వచ్చే లిక్కర్ లారీని అడగండి, అక్రమ లిక్కర్ ఏ రాష్ట్రం నుంచి వస్తుంది, నేను తెలంగాణ నుంచి వస్తున్నానంటుంది. లేకపోతే కొన్ని సొంత తయారీ సంస్థలు కూడా స్థానికంగా లిక్కర్ తయారు చేసే పరిస్థితి నియోజకవర్గం. గ్రామంలో ఏ గ్రామంలో ఎవరు తాగాలన్నా వాళ్ళు ఇచ్చే లిక్కరే తాగాలి. బెల్ట్ షాపులు వాళ్ళ చేతి గుండానే నడవాలి. బెల్ట్ షాపులు లేవు కదా సార్ అసలు ఇప్పుడు? ఎందుకు లేవు? బెల్ట్ షాపులు మాచర్ల నియోజకవర్గంలో బెల్ట్ షాపు నిర్వాహకుడు 5 లక్షలు 6 లక్షలు ఈ వెంకట్రామరెడ్డికి డిపాజిట్ చేసి అక్కడ అమ్ముకోవాలి. అలాంటి షాపులు ఊరికి 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. వాళ్ళ వర్గీయులకు ఇది ఒక సంపాదన మార్గంగా వైసీపీ కార్యకర్తలు. అంటే ప్రభుత్వమే నిర్వహిస్తుంది కదా మద్యం దుకాణాలని ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం నిర్వహించే మద్యం దుకాణంలో మేజర్ బ్రాండ్స్ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా
ఎమ్మెల్యే గారి తమ్ముడు ఆధ్వర్యంలో నడిచే బార్లలోకి వెళ్ళిపోతాయి. ఓకే. ఇక్కడ ఉండే అన్ని పిచ్చి బ్రాండ్లే ఉంటాయి. ఏదో పిచ్చి వాటిలో కొంచెం బెటర్ అనుకునేది ఏదన్నా ఉంటే వాళ్ళ బార్లోనే అమ్మాల, ఇంకెక్కడా దొరకదు మాచర్ల నియోజకవర్గంలో. రూరల్లోకి అయితే ఇక 20 రూపాయలు 30 రూపాయలు అదనంగా వేసి అమ్ముతారు. ఇక మళ్ళీ బెల్ట్ షాప్ వాళ్ళు 55-60 రూపాయలు ఉన్న చీప్ లిక్కరు ఈ రాష్ట్రంలో ఈరోజు 200 నుంచి 250 రూపాయలు అమ్ముతా ఉన్నారు. ఇది పేదవాడి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు. చీప్ లిక్కర్ తాగేవాడు పేదవాడు కాదా? రామకృష్ణారెడ్డి లాంటి ధనవంతుడో లేకపోతే ఇంకొక మంత్రి గారు లాంటి ధనవంతుడో కాదు కదా చీప్ లిక్కర్ తాగేది, సామాన్యుడే కదా. సామాన్యుడే పేదవాడి రక్తాన్ని చెమటని దోపిడీ చేస్తున్నారు. అంటే 50-60 రూపాయలు ఉన్నది నువ్వు 200-220 రూపాయలు అమ్ముతున్నావంటే 150 రూపాయలు రోజుకి ఒక క్వార్టర్ తాగితే మంచివాడై, ఎడిక్ట్ అయినోడైతే 2 క్వార్టర్లు తాగొచ్చు. సరే, ఒక క్వార్టర్ మీద లెక్కేసిన నెలకి 4,500, సంవత్సరానికి 54,000 రూపాయలు. నువ్వు ఇచ్చే పథకాలు అమ్మఒడి ఇస్తే 13,000 ఇస్తావు, ఇంకొక ఆసరా ఇస్తే 15,000 ఇస్తావు, పెన్షన్ ఇస్తే 3,000 ఇస్తావు. 3,000 ఇచ్చేది నువ్వు కొత్తగా ఇచ్చేది ఏం కాదు, నువ్వు పెంచింది 1,000 కదా. 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తావు. లెక్కకు లెక్క సరి ఒక లిక్కర్లోనే. ఇది ఆయన అంటాడు పేదవాడికి పెత్తందారులకి యుద్ధం అంటాడు. పేదవాడి మీద యుద్ధం చేస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి శాసనసభ్యులు. పేదవాళ్ళని దోపిడీ చేస్తున్నది వీళ్ళు. మాచర్ల నియోజకవర్గంలో అన్ని చోట్ల కన్నా 20 రూపాయలు ప్రభుత్వ షాపుల్లో కూడా ఎక్కువ వసూలు చేస్తారు. ఓకే, అంటే మిగతా నియోజకవర్గాల కంటే కూడా మాచర్లలో ఎంఆర్పి ధర కంటే 20 రూపాయలు ఇంకా ఎక్స్ట్రా వసూలు చేస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది నడుస్తుంది. ప్రభుత్వ షాపుల్లో సరుకు మొత్తం వాళ్ళకి ఏది షార్టేజ్ వస్తే ఆ వార్లలో అక్కడ ఉంటుంది. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ లాగా ఇక్కడ రామకృష్ణారెడ్డి సర్కార్ నడుస్తుంది కదా. ఫిర్యాదు ముద్దాయి అవుతున్నాడు, ముద్దాయి ఫిర్యాదు అవుతున్నాడు. నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ముద్దాయినై బయటకు వస్తాను, నేను ఫిర్యాదుని కాదు అక్కడికి వెళ్తే. సో ప్రజలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కన్నా మన కర్మ మనం అనుభవించటం తప్పదు, ఈ దుర్మార్గ పరిపాలన పోయే వరకని ఒక నిర్ణయానికి వచ్చేశారు. రామకృష్ణారెడ్డి గతం కన్నా ఇవాళ ఎలా బలవంతుడయ్యాడు? 1,000 కోట్ల అక్రమ సంపాదనతో బలవంతుడయ్యాడు. రేపు 10,000 20,000 ఓటుకి ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ దోచిన సొమ్ముతోటి ప్రజల సొమ్మే కదా. కానీ ప్రజలకు తెలుసు ఈయన గతంలో ఏంటి, ఇప్పుడేంటి, ఈయన ఆర్థిక పరిస్థితి ఏంటి, గతంలో ఎలా ఉండేవాడు. ఒక అద్దె ఇంటిలో టార్పాలిన్ పట్టలు కప్పుకొని కారితే వర్షం వస్తే ఆడు ఉండేవాడు. ఈరోజు అన్న తమ్ముడు మేడలు కట్టారు. హైదరాబాద్లో ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాడంట, ఢిల్లీలో ఒక కాంప్లెక్స్ కడుతున్నాడని వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు.